ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకత ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వాళ్లే మిమ్మల్ని పూర్తిగా ట్రైన్ చేస్తారు. వాళ్లే బీటెక్ డిగ్రీ చదివిస్తారు. అంతేకాదు ట్రైనింగ్ సమయంలో కూడా మీకు శాలరీ ఇస్తారు. చదువు పూర్తయ్యాక డైరెక్ట్గా పర్మనెంట్ ఆఫీసర్ జాబ్ ఇస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదు, ఇండియా మొత్తం నుంచి అప్లై చేయొచ్చు. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ అవకాశముంది. ఇంకా ఈ వీడియోలో నేను మీకు ఎవరు అప్లై చేయవచ్చు, ఎంత శాలరీ ఉంటుంది, ఎలా సెలెక్షన్ చేస్తారు, ట్రైనింగ్ ఎక్కడుంటుంది, లాస్ట్ డేట్ ఏంటి అన్నీ క్లియర్గా అధికారికంగా వివరించబోతున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ ఫ్యూచర్కు ఉపయోగపడే వీడియో ఇదే కావచ్చు. చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్ సాధించాలనేటువంటి వాళ్లకి ఇదొక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేవీ సంస్థలో జాబ్స్ కోసం చాలామంది అయితే చూస్తూ ఉంటారు. ప్రెజెంట్ మనకి 2026కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు వాళ్లే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని చదివించి మీకు పర్మనెంట్ జాబ్ కూడా ఇస్తున్నారన్నమాట. సో ఇంత మంచి ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా వదులుకోకండి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చన్నమాట. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్లైనా, తెలంగాణ వాళ్లైనా, ఏ స్టేట్ వాళ్లైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 19th జాన్యువరి వరకు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి joinindiannavy.gov.in. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి కూడా ఆ యొక్క డీటెయిల్స్ని ఇచ్చారు. వేకెన్సీస్ అనేవి ఏ విభాగంలో ఖాళీలున్నాయి అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి విభాగాల్లో 44 వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఉమెన్కి సెపరేట్గా 7 వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. మీరు మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి మీకు సెలెక్షన్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే ఇంటర్వ్యూకి సంబంధించి సెంటర్ అవన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా అప్డేట్ అనేది ఇస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరిక్కడ ఇమేజెస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయినటువంటిది పర్మనెంట్ కమిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో మనకి 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అంటే వీళ్ళు ఏంటి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారో సో మీకు వాళ్లే కంప్లీట్గా బీటెక్ అనేది కంప్లీట్ చేస్తారు మీతోటి. అంతేకాకుండా మీకు ఆ యొక్క జాబ్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకు ట్రైనింగ్ అనేది ఎక్కడుంటుంది అంటే ఈ యొక్క కోర్సులకి సంబంధించి ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాలాలో దానికి సంబంధించి సెంటర్ ఉంది కదా, అక్కడ మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాకుండా మీకు పర్మనెంట్ కమిషన్ కింద ఇండియన్ నేవీలోనే పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది ఇవ్వడమైతే జరుగుతుంది. మీకు బేసిక్ పే అనేది 56,100కి పైగా బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, హెడ్ క్వార్టర్స్ అంటే ఉండడానికి సంబంధించి మనకి క్వార్టర్స్ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇవన్నీ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ అలవెన్సెస్కి సంబంధించి మీకు ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ చెప్పారు. ఆన్లైన్ విధానంలోనే మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మీరు చేయాల్సిన పని లేదు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పాను కదా. సో మీకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ఈ యొక్క బీటెక్ కోర్సుల్లో భాగంగా మిమ్మల్ని క్యాడెట్ కింద 4 ఇయర్స్ పాటు కూడా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు వాళ్ళు శాలరీ అనేది పే చేస్తారన్నమాట. ఇందులో మనకి ఇక్కడ బీటెక్ కోర్స్ అనేది ఆ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ యొక్క విభాగాలకి సంబంధించి వాళ్లే మీతో బీటెక్ డిగ్రీ అనేది చేపిస్తారు. మీకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది కదా, జేఎన్యూ. సో వీటికి సంబంధించినటువంటి యూనివర్సిటీ నుంచే సర్టిఫికేట్ అనేది అవార్డ్ చేస్తారన్నమాట, బీటెక్ డిగ్రీ. అంతేకాకుండా వాళ్లు మీకు జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండియన్ నేవీలో. సో చాలా మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. అయితే జాబ్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. మినిమం మీరు 70% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఇంటర్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటారనమాట. దాంతోపాటుగా మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే 2025కి సంబంధించి జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఎవరైతే అపియర్ అయి ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. క్యాండిడేట్స్ హూస్ హ్యావ్ అపియర్డ్ ఫర్ జేఈఈ మెయిన్ 2025 exam call-off for service selection board will be issued on the basis of JEE Main All India Common Rank List. సో దీని బేస్ చేసుకొని మీకు అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. కామన్ ర్యాంక్ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకైతే పిలుస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్లియర్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా ఈ జాబ్స్కైతే మిమ్మల్ని సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. పెళ్లికాని పురుష మరియు స్త్రీ అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చనమాట. పర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్స్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి మీకు లెఫ్టినెంట్ ఆఫీసర్ లెవెల్ హోదాలో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సంస్థలో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి. సో మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. కేవలం మనము ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చనమాట.